అందరికీ నమస్కారం. సో తిరుపతి సార్ మాట్లాడిన తర్వాత మాట్లాడమంటే కొంచెం కంగారుగానే ఉంటుంది. ఎందుకంటే తెలుసు సారు ఏ విధంగా మాట్లాడతారో. ఇప్పటిదాకా మన వక్తలందరూ ఓటు యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేయడం జరిగింది. అయితే అంబేద్కర్ గారు ఒక మాట అంటారండి. ఏమని అంటారంటే, చరిత్ర సృష్టించాలంటే చరిత్రను ముందుగా తెలుసుకోవాలి. మనం ముందు భవిష్యత్తులో చరిత్రను సృష్టించాలంటే ఇంతకు ముందు జరిగిన చరిత్రను మనం తెలుసుకోవాలి. చరిత్రను చదవకుండా చరిత్రను సృష్టించడం అనేది జరగదు. మరి చరిత్రను సృష్టించాలి. మనం ఏ విధమైన చరిత్రను సృష్టించాలి? ఒక ఘన చరిత్రను, ప్రజాస్వామ్యంలో ఘన చరిత్రను సృష్టించాలి. మరి దానికి ఆయువు పట్టైనటువంటి ఓటు గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. సార్ వాళ్ళు ఇంతకుముందు చెప్పారు, మనకు 1950లో మనకు ఎలక్షన్ కమిషన్ ఏర్పడడం జరిగింది. 50లో జరిగింది, 51, 52లో మనకు ఎలక్షన్ జరిగాయి మొదటివి. అంతకుముందు చూసుకున్నట్లయితే సో అప్పటి నుంచి 1988 దాకా 21 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. అంతకుముందు ఎట్లుండే? మరి చరిత్ర తెలుసుకోవాలి కదా మనం. ఏ విధంగా ఉండే ఓటు అనేది? ఏ విధంగా ఉండే అంటే, అంతకుముందు కొంత పై స్థాయి చదువులు చదువుకున్న వారికి మాత్రమే ఓటు ఉండేది. రెండవది, భూస్వాములకు మాత్రమే ఓటు ఉండేది. ఇటువంటి పరిస్థితిలో అందరికీ సమానమైన అంటే ఏంటి? ఇక్కడ ప్రాంతం ఉండదు, జాతి ఉండదు, రంగు ఉండదు, వర్ణం ఉండదు, వర్గం ఉండదు, కులం ఉండదు, మతం ఉండదు. ఎటువంటి భేదభావాలకు తావు లేకుండా భారతీయులందరికీ సమానంగా వర్తించేదే ఓటు. అటువంటి ఓటు హక్కును కలిగి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకో ఒకసారి నేను చెప్తాను. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సార్ ఇంతకుముందు చెప్పారు, సత్యప్రకాష్ సార్ ఆల్రెడీ 21 ఇయర్స్ ఉన్నవన్నీ మన 18 ఇయర్స్ కూడా చేయడం జరిగింది 1988లో. సో తర్వాత చూసుకున్నట్లయితే మనము మరి ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత ఏంటిదనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. మనము వీడియోలలో చూస్తుంటాం. ఓటు హక్కు అనగానే చూడండి, ఎలక్షన్ రాగానే మనం వీడియోలలో చాలా చూస్తాము. ఏమని చూస్తాము అంటే, చాలామంది పెద్ద పెద్ద నాయకులండి, వాళ్ళకి మనకు కూడా కనబడరు, టీవీలలో చూస్తాం వాళ్ళను. అటువంటి వాళ్ళు మన ఇళ్ళకి వస్తారు. రావడమే కాదు, కాళ్ళు కూడా మొక్కుతారు, చేతులు పట్టుకుంటారు, ముసలోళ్ళు అయితే ఎత్తుకొని పోతారు, ఇన్ని చేస్తారు. కేవలం ఎందుకోసం అనుకుంటారు మీరు? ఓటు కోసం మాత్రమే. ఓటు ఎంత బలమైనది అంటే ఎంతటి స్థాయికైనా తీసుకెళ్తుంది. అది పైకైనా సరే, కిందికైనా సరే. పైకంటే మీరు ఓటేస్తే వాళ్ళు ఎంత అత్యున్నత పదవులలో ఉంటారో మనకు తెలుసు ఆల్రెడీ. అయితే మీరు చూసినట్లయితే ఒకవేళ ఓటు హక్కు లేకపోతే పరిస్థితి ఏంది? పట్టించుకుంటారు ఎవరన్నా? ఎవరిని పట్టించుకోరు. కాబట్టి మరి నీకు గుర్తింపును తెచ్చే, నీకు విలువనిచ్చే ఓటుకు నువ్వెంత విలువనిస్తున్నావు? మరి అది మనం ఆలోచించాలి. ఇక్కడ మనం వీడియోలలో చూస్తాం. ఏమని చూస్తాము అంటే, చాలా వీడియోలు వస్తాయి, ఓటు మీద డబ్బులు ఇవ్వలేదని లొల్లి పెడతారు, కొట్లాడుకుంటారు, తిడుతా అంటారు. ఈ వీడియోలను చూసి మనం ఏం చేస్తామంటే నవ్వుకుంటాం. వస్తుంది కదా నవ్వు? నవ్వు కాదండి, బాధ రావాలి. ఓటు గురించి డబ్బులు అడుక్కోవడం చూస్తే బాధ అనిపించాలి. ఓటును కాదండి, ఓటు కోసం డబ్బులు కాదు అడుక్కోవడం. ఓటు వేసి నీ అభివృద్ధిని అడగాలని. ఇక్కడ ఉన్న వాళ్ళంతా యువకులందరికీ కావాల్సింది ఒక మంచి చదువు. చదువు ద్వారా మనకు లభించేది ఏంటండి? అభివృద్ధి, వ్యక్తిగత అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, దేశ అభివృద్ధి. మరి ఇటువంటి అభివృద్ధి సాధించాలంటే ఈ చదువుకున్న వాళ్ళందరూ ఏం చేస్తే వస్తుందండి? మంచి ఓటేస్తేనే వస్తుంది. అన్ని స్థాయిల్లో మంచి వాళ్ళు ఉండాలంటే అత్యుత్తమైన స్థాయిలో మంచి వాళ్ళు ఉండాలి. అత్యుత్తమైనది ఏంటిది? ఇక్కడ అధికారం. మీరు బాగా గమనించాలి. ఏది అత్యుత్తమైందండి?
అధికారమే అత్యుత్తమైంది. అధికారమే అన్నిటినీ నడుపుతుంది. మీకు ఏం కావాలన్నా ఇచ్చేది అధికారమే. మీకు ఏమన్నా స్కీమ్స్ కావాలన్నా, మీకు స్కాలర్షిప్లు ఇవ్వాలన్నా, ఏది కావాలన్నా మీకు ఇచ్చేది అధికారులే. మరి అటువంటి అధికారులు నిజాయితీగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడాలంటే మనం ఎంత నిజాయితీగా ఉండాలి? మనం నిజాయితీగా ఉండడంతో పాటు మన చుట్టుపక్కల అందరికి కూడా, మన వాళ్ళందరికీ కూడా ఓటు యొక్క ప్రాధాన్యత మనం తెలియజేయాలి. మీరు సాధారణంగా అందరూ సినిమాలు చూసేవాళ్ళే. మీరు ఒక సినిమా చూస్తారు, సర్కార్ తన ఓటు లేకపోతే తను ఏం చేస్తాడు? సినిమాలో తెలుసు కదా మీ అందరికీ, ప్రభుత్వాన్ని కొలుస్తాడు. ఒక్క ఓటు యొక్క ప్రాధాన్యత మీకు ఆల్రెడీ ఇప్పుడు కూడా తెలిసి ఉంటుంది. ప్రాక్టికల్గా చెప్తాను నేను. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మీరు చూడండి ఒకసారి, ఒక్కొక్క ఓటు కోసం ఎంత లొల్లి జరుగుతుందో. అంటే ఒక ఓటు ఎంత విలువైంది అనేది మీరు ప్రాక్టికల్గా మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది. మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే, మీరందరూ యువత రాజకీయంలో పైకి రావాలంటే మీరు చిన్న స్థాయిలో ఉన్న ఓటునే కరెక్ట్గా ఉపయోగించుకోలేనప్పుడు పై స్థాయిలో ఉన్న అధికారం కాడికి ఎట్లా వస్తారండి? మీరు ఎప్పుడు ఉన్నతంగా ఆలోచించాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలన్నింటినీ చాలా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మీరు ముందుకెళ్ళాలి. అంతే తప్పించి ఈ చిన్న దాకానే మీరు ఆగిపోకూడదు. కాబట్టి మీరందరూ కూడా ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యంలో భాగం కావాలి. మీతో పాటు అందరినీ సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా చేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యమే జీవనము, ప్రజాస్వామ్యమే మనకు జీవితం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.